సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. హాయ్ నరసింహ గారు. హౌ ఆర్ యూ సార్? ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఈ మధ్య కాలంలో నన్ను కామెంట్ సెక్షన్లో ఎక్కువ అడిగే మాట సార్, నాకు 369 నెంబర్ ఈ నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది. అసలు 369 నెంబర్ యొక్క టెక్నిక్ ఏంటి సార్ అడుగుతున్నారు. ఎస్, మంచిదండి. 369 యొక్క టెక్నిక్ ఏంటంటే చూడండి, 3 ఓకే, 3ని డబల్ చేస్తే 6, 6 + 3 9, 3 ఓకే. చూస్తే 369 ఇట్ ఈస్ యాంజల్ నెంబర్గా ఉంటుంది, ప్లస్ ఇది ఒక టెస్లా నెంబర్ కూడా అండి. అంటే ఎవరైతే ఈ నెంబర్గా కరెక్ట్గా మీరు అర్థం చేసుకుంటే చాలా మార్పులు అనేవి జరుగుతుంటాయండి. ఓకే, ఎందుకు మూడు ముళ్ళ బంధం అంటారు కదా, అంటే 3 ఇది స్ట్రెంగ్త్, అంటే స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో డబల్ 6 మళ్ళీ 3 9, ఏదైనా 3 ముళ్ళ బంధం అన్న స్ట్రాంగ్గా, అంటే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటే అక్కడ 3 ముళ్ళు వేస్తారు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే 3 టైమ్స్ అఫర్మేషన్ చేస్తాం. అది డబల్ అన్నట్టు, అది ఎంత ఎక్కువగా డబల్ 3 టైమ్స్ చేస్తుంటే అంత స్ట్రెంత్ అవుతుంటుంది. సో నేను ఈ 369 టెక్నిక్ ఎట్లా అప్లై చేయాలంటే, మీరు ఏదైనా ఒక అఫర్మేషన్ తీసుకోండి, అంటే చాలా ఫాస్ట్ కూడా వర్కౌట్ అవుతుందండి ఈ టెక్నిక్. సో మీరు ఏదైనా తీసుకోండి అఫర్మేషన్. ఎట్లా అంటే మీకు ఏం కావాలి, ఫస్ట్ మీకు ఏంటి, 2 lakhs రూపీస్ మీకు కావాలని మీరు అనుకుంటాను. ఓకే, నేను 2 lakhs రూపీస్, మీకు అర్జెన్సీగా 2 lakhs రూపీస్ కావాలనుకుంటాను. నేను 2 lakhs రూపీస్ వివిధ మార్గాల ద్వారా పొందినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతని మార్నింగ్ 3 టైమ్స్ చేయాలండి. ఎన్నిసార్లు? మార్నింగ్ 3 టైమ్స్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, ఓకే, నైట్ టైం ఏంటి 9 టైమ్స్ చేయాలి. అంటే మీకు ఏదైతే ఉందో 369 కాబట్టి అఫర్మేషన్, ఏదైనా ఒక అఫర్మేషన్ తీసుకోండి, మీ ఇష్టం. అది మనీ కావచ్చు, హెల్త్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, కెరీర్ కావచ్చు. ఇక్కడ మనీ కాబట్టి మనం ఒక 2 lakhs తీసుకున్నాం. నేను 2 lakhs రూపీస్ వివిధ మార్గాల ద్వారా నాకు వచ్చినందుకు రాసుకోవచ్చు, లేదా నాకు 2 lakhs రూపీస్ కలిగి నా బ్యాంక్ అకౌంట్లో నేను కలిగి ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వకృతంగా నాకు రాసుకోవచ్చు. అలా రాసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే, రాత్రి పడుకునే ముందు, ఎస్పెషల్లీ రాత్రి పడుకునే ముందు ఏదైతే మీరు 3 టైమ్స్ మార్నింగ్ రాశారండి, బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 3 టైమ్స్. మీకు సింపుల్ టెక్నిక్ అండి. ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే, మీరు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, సో బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు 3 టైమ్స్, ప్రతి ఒక్కరు లంచ్ చేస్తారు, లంచ్ చేసినప్పుడు చేసే ముందు 6 టైమ్స్ తీసుకోండి, లంచ్ చేసిన తర్వాత నైట్ డిన్నర్ చేసే ముందు 9 టైమ్స్, అంటే 3, 6, 9 ఇది రాసిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఏం చేయాలంటే ఒకసారి చదువుకోవాలి. అంటే ఆల్రెడీ మన దగ్గరే ఉంది, నేను పొందినందుకు అనే విషయాన్ని కృతజ్ఞత. ఎప్పుడైతే అలా చేస్తూ ఉంటారో అవన్నీ కూడా ఏదైతే మీరు రాసారో అది వాస్తవ రూపంలో వస్తుంది. ఎందుకు మీరు ఇట్లా అంటే, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్కి వెళ్ళేసరికి మీ ఎనర్జీ లెవెల్స్ అనేది కొంచెం డౌన్ అవుతుంది, సో కొంచెం పెంచాల్సి ఉంటుంది. నైట్కి వెళ్ళేసరికి ఇంకా మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి, డౌన్ ఉంటుంది, మళ్ళీ పెంచాలి. ఎనర్జీ లెవెల్స్ పెంచడం వల్ల మీ యొక్క వైబ్రేషన్ లెవెల్ మారుతుంది, మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ మారుతుంది. ఎప్పుడైతే మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ మారిందో, ఏదైతే మీరు పేపర్పై రాశారో వాటి ప్రతిది కూడా ఎనర్జీ అండి నరసింహ గారు. అంటే మీకు మనీ ఈజ్ ఎనర్జీ, సింపుల్గా చెప్పాలంటే మనీ ఈజ్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీ ఈజ్ వైబ్రేటింగ్, సో ఫ్రీక్వెన్సీ ఉంటుంది, మనకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో మన యొక్క ఫ్రీక్వెన్సీ పెంచుకుంటే మనీ మన జీవితంలోకి రాబడుతుంది. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రిలేషన్షిప్స్, అంటే సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉంటే మీ దగ్గరికి మనీ వస్తుంది, వచ్చిన మనీ నిలబడుతుంది. మీకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నారు నరసింహ గారు. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, మీ ఫ్రెండ్ ఒక విజయవాడ నుంచి వచ్చాడు. ఎవరి దగ్గరికి వెళ్తారండి? మీ ఫ్రెండ్ కాబట్టి మీ దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు. ఒకవేళ మీ క్లోజ్నెస్ బాగుంటే మీరు ఎక్కువ కాలం ఉంటాడు. సేమ్ లైక్ దట్ అండి, మనీ మన దగ్గరికి, మంచి రిలేషన్షిప్స్ ఉంటే మనీ మన దగ్గరికి వస్తుంది. కొంతమందికి ఎందుకు రిలేషన్షిప్స్ అలా ఉంటాయంటే, వారు పదే పదే మనీని కనుక తక్కువ చేసి చూసినా, ఓకే, మనీకి వాల్యూ ఇవ్వకుండా, మనీ గురించి చిన్నప్పుడు ఏదైనా నెగిటివ్గా మాటలు వారు మాట్లాడినా, లేదా వారు ఆలోచించినా, ఏదైనా నెగిటివ్ యాక్టివిటీస్, అంటే సింపుల్గా చెప్పాలంటే తను నెగ్లిజెన్స్ చేయడం, అంటే ఏముందిలే మనీ అనుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే మాత్రం మనీ రాదు. సో ఎప్పుడైతే మనీ రాకుంటే సింపుల్ టెక్నిక్ అండి, హోపనొప్పున కూడా చేసుకోవచ్చు. అంటే దీనికి ఐ ఆమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. ఎప్పుడైతే ఈ 4 సెంటెన్సెస్ ఏంటండి, ఐ ఆమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ అని చెప్తే ఏమవుతుంది సార్, మీ రిలేషన్షిప్స్ స్ట్రెంత్ ఉంటుంది. ఒకవేళ మీ రిలేషన్షిప్ సరిగ్గా లేదు సార్ నరసింహ గారు, మీ ఫ్రెండ్తో ఏం చెప్తారు మీరు? సారీ చెప్తారు లేదా? సారీ చెప్తే ఏమవుతుంది, మీ రిలేషన్షిప్స్ బంధం స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ అయితే మీ ఫ్రెండ్ మీ దగ్గరే ఉంటాడు కదా. సేమ్ లైక్ దట్, మనీ రాకుంటే ఉంటే మాత్రం మీరు సింపుల్ టెక్నిక్ అండి, ఈ టెక్నిక్ కనుక మీరు చేయగలిగితే, ఈ 4 సెన్స్ చేయగలిగితే మాత్రం మనీ ఈజ్ అబండెంట్ అండి. అబండెన్స్ ఆఫ్ మనీ మన లైఫ్లోకి వస్తుంది. వచ్చిన మనిషి నిలబడుతుంది, మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే ఏంటండి, వచ్చిన మనీ కూడా నిలబడుతుంది నరసింహ గారు. సార్, ఈ టెక్నిక్ ఏమైనా టైం ఉంటుందా సార్? ఎస్ అండి, టెక్నిక్స్ టైం అంటే ఏమవుతుందంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఓకే, నెక్స్ట్ బిఫోర్ లంచ్, అట్ ద సేమ్ టైం బిఫోర్ డిన్నర్, 3 టైమ్స్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, 6 టైమ్స్ బిఫోర్ లంచ్, అండ్ 9 టైమ్స్ బిఫోర్ డిన్నర్.
సో హోపనోపనకి టైం ఏంటంటే మీ ఇష్టం అండి. హోపనోపన ఇది మీ ఇష్టం అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో ఏదైనా ఒకటి మీ ఇష్టమైన టైంలో ఏదైనా ప్రశాంతంగా ఉన్న టైంలో 10 నిమిషాలు మీరు ఐస్ క్లోజ్ చేసుకుని కూడా మీరు అలా కూడా చేసుకోవచ్చు. సార్ ఇలాంటి విషయాలపై మన వ్యూవర్స్కి చాలా డౌట్స్ వస్తాయి సార్. వాళ్ళు డౌట్లు మీతో క్లారిఫై చేసుకోవాలంటే అలా అప్రోచ్ అవ్వాలి సార్. ఎస్, వీటి కోసం ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే కూడా అండి ఓకే ఈవినింగ్ ఓకే 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికోసం వివర్ చేసేటప్పుడు ఏంటంటే కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. వారు ఆ గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ని వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఉంటూ జూమ్ లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది గూగుల్ ఫామ్. సో వాట్సాప్ గ్రూప్లో వాళ్ళ ఇంట్లోనే ఉంటూ వాళ్ళ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఇంకొక విషయం ఏంటంటే వారు ఎలాంటి ప్రశ్న అయినా కూడా వాళ్ళు అడగచ్చు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆన్సర్ అనేది ఇవ్వబడుతుంది. సార్ ఓన్లీ క్లాసులు చెప్తారా లేదంటే మా వ్యూవర్స్ కోసం స్పెషల్గా అపాయింట్మెంట్ ఏమైనా ఇస్తారా సార్? ఎస్, ఎవరికైనా అపాయింట్మెంట్ కావాల్సి ఉంది, పర్సనల్ ఇష్యూస్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా వాళ్ళు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సార్ ఏంజల్స్ నెంబర్స్లో 369 ఏంజల్స్ ఇది ఒకటేనా ఇంకేమైనా ఉన్నాయా సార్? ఎస్, ఉన్నాయండి, చాలా ఉన్నాయి ఏంజల్ నెంబర్స్. ఓకే, యూనివర్స్ మనతో కనెక్ట్ అవ్వడానికి కొన్ని సింబల్స్ రూపంలో వస్తుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, 888 ఇస్తాను. ఓకే, 888 మీరు చూస్తే మీకు ఏం సింబల్ వస్తుందో చూడండి ఒకసారి. 888 మీరు చూస్తే 888 ఓకే, ఇది చూస్తే ఇట్లా కనుక మీరు రివర్స్ చేస్తే ఏంటని ఇది ఒక ఇన్ఫినిటీ అంటే అనంతం. అంటే ఎప్పుడైతే మనం 888 చూస్తామో, ఎప్పుడైతే మీ సంకల్పం చేసుకుంటారో ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు యాంజల్ నెంబర్ ఇవే కాదండి, 555 లేదా 666 కానీ ఇలాంటి నెంబర్స్ మీరు చూసినప్పుడు 456 ఓకే 786 ఇలాంటి నెంబర్ చూసినప్పుడు మీరు ఏం చేయాలి? సంకల్పం చెప్పుకోవాలి. ఎవరైతే సంకల్పం చెప్పుకుంటారో ఏమవుద్ది? ఫాస్ట్గా రియాలిటీకి వస్తుంది. అందుకోసమే 888 నెంబర్ అయితే లక్కీ నెంబర్, అంటే ప్రాస్పరిటీకి చిహ్నం అని చెప్పుకోవచ్చు. అంటే మనీ ఫ్లో అండి, అబండెన్స్ ఆఫ్. చాలామంది ఏమంటారు అంటే అబండెన్స్ ఆఫ్ మనీ, అబండెన్స్ ఆఫ్ మనీ. ఎప్పుడైతే 888 నెంబర్ చూస్తే ఓకే ఏమైనా గుర్తుకొస్తుంది? ఒక ఇన్ఫినిట్ సింబల్ గుర్తుకొస్తుంది. సో ఆ 888 సింబల్కి ఎక్కడైతే ఉంటుందో మీరు దగ్గర ఉండొచ్చు, లేదా ఇక్కడ మామూలు చాలామంది ఏంటంటే దాచిపెట్టుకుంటారు. అలా వద్దండి, న్యాచురల్గా వస్తే తీసుకోండి. అదే కొంత కొనుక్కుంటారు, అలా కూడా కొనుక్కోవద్దు. ఎప్పుడు కూడా యాంజల్ నెంబర్స్ దేన్ని కూడా మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సహజంగా మీ దగ్గరికి వచ్చిందా యూనివర్స్ మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది, అంటే మీకు సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఎలా ఏమిటి? అది వచ్చినప్పుడు మీ మనసులో ఏదైతే సంకల్పం ఉందో అది జరిగినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత. ఇదే కాదు, ఇంకా 555 కావచ్చు, 666 కావచ్చు, ఏ యాంజల్ నెంబర్ వచ్చినా కూడా ఏంటంటే అది అర్థం మీరు యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నారు. ఎప్పుడైతే మీరు యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నారని మీకు తెలిసినప్పుడు మీరు ఎనర్జీ లెవెల్ పెరిగిపోద్దండి. ఎప్పుడైతే మీ ఎనర్జీ లెవెల్ పెరుగుతుందో మీ వైబ్రేషన్ లెవెల్ మారిపోతుంది. అంటే మీ వైబ్రేషన్ మారినప్పుడు మీ ఫ్రీక్వెన్సీ మారిపోద్ది. మన లైఫ్లోకి ఏదైతే కావాలో మనం కోరుకుంటామో ఆ ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అయినప్పుడు అది మన జీవితంలోకి వస్తుంది. అంతేగాని మనకు కావాల్సింది రాదండి. వాట్ యు డిజర్వ్ అనేది మన జీవితం. చాలామంది వాట్ యు వాంట్ వర్కౌట్ అవ్వదు. నీకు ఏది కావాలో దా ఫ్రీక్వెన్సీకి వాట్ యు డిజర్వ్ ఏది ఫ్రీక్వెన్సీ మారిపోవాలి నువ్వు. అది మారిపోయినప్పుడు అదేమవుద్ది మన జీవితంలోకి రాబడుతుందండి. మీకు కూడా మోర్ డౌట్స్ ఉంటే క్లాస్కి జాయిన్ అయ్యి డౌట్ క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.